సార్ పిఎస్ఎస్ఎం యొక్క ఎదుగుదలలో పిఎంసి యొక్క పాత్ర ఏంటి సార్? మహాభారతంలో భగవద్గీత యొక్క పాత్ర ఏమిటయ్యా? ఎంటైర్ ఆ యొక్క మహాభారతాన్ని అంతా ఒక గ్రంథస్థం సార్. అదే పిఎంసి. మహాభారతం పిఎస్ఎస్ఎం అయితే యోధులు, అతిరథులు, మహారథులు, అర్ధరథులు, సైన్యం అంతా అయినప్పుడు ఆ సారాంశం భగవద్గీత. అదే పిఎంసి. పిఎంసిలో ప్రసారమయ్యేటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలలో మీకు బాగా నచ్చిన కార్యక్రమాలు ఏంటి సార్? నాకు బాగా నచ్చినప్పుడు నాకు పర్సనల్గా మీ పర్సనల్గా సార్? స్వర్ణమాల పత్రిక గారి స్వర్ణామృతం. వావ్. నాకు తెలియని విషయాలు ఎన్నో ఆవిడ చెప్తుంది. నేను ఎప్పుడు ఇంటి పట్టి ఉంటే కదా నేను, కనుక ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ నాకు తెలిసాయి. నాకు పర్సనల్గా. ఓకే సార్. పర్సనల్గా అయితే స్వర్ణామృతము, ఇంపర్సనల్గా అయితే మన సర్వేజ గుళ్ళపాల్ గారు చెప్పిన సీతాయనం, ఆవిడ చెప్పిన విధానం 3 భాషల్లో, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, మూడిట్లో ఒక ఆవిడ చెప్పడం అనేది ఎంత గొప్ప విషయం. అందులో సీతాయనం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది సర్వేజ గుళ్ళపాల్ గారికి ఈ పుస్తకం ద్వారా నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను. వేల మంది ధ్యానులు వాళ్ళ పుస్తకాలు రాసి గ్రంథస్థం చేస్తున్నారు. ధ్యానుల అనుభవాలను మనం వీడియోల రూపంలో షూటింగ్ చేసి వెబ్సైట్లలో, యూట్యూబ్లలో సేవ్ చేస్తున్నాం కదా సార్. ఇది ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అదే పర్పస్, పిఎంసి పర్పస్. లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లు ధ్యానం చేశారు, వాళ్ళు మంచి అనుభవాలు పొందారు. అవన్నీ ప్రజలకు ఇవ్వడం అదే కదా మన పని. అదే మన పని. అందుకోసమే ఉంది పిఎంసి. ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవం ప్రపంచానికి తెలియాలి. ఆ తెలుగు భాషలో, ఆ ఇంగ్లీష్ భాషలో, ఆ హిందీ భాషలో, ఆ కన్నడ భాషలో, ఆ తమిళ భాషలో, ఆ బెంగాలీ భాషలో, ఆ పంజాబీ భాషలో, ఆ ఒడియా భాషలో తెలియాలి అందరికీ. సార్ ఎంతోమంది అన్నదానం, భూదానం, గోదానం, వస్త్రదానం ఇలా ఎన్నో దానాలు చేస్తూ ఉంటారు. మీరు స్వాధ్యాయ యోగంలో మీరు నేర్చుకున్నటువంటి బుక్స్ నుంచి నేర్చుకున్నటువంటి క్రీమ్ అంతా కొన్ని ప్యాంప్లెట్స్ రూపంలో కావచ్చు, బుక్స్ను కొని మీరు ఇవ్వడం కావచ్చు, జ్ఞానదానం, ఎంతో హితోధికమైన జ్ఞానదానం మీరు చేశారు. మీరు జ్ఞానదానం చేసినప్పుడు కానీ ప్రస్తుతం పిఎంసికి ఎంతోమంది దాని యొక్క అభివృద్ధికి విశేషమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ జ్ఞానదానం చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి సార్? నీకు జ్ఞానం వస్తుంది. నువ్వు ధనదానం చేస్తే నీకు ధనం వస్తుంది. నువ్వు జ్ఞానదానం చేస్తే నీకు జ్ఞానం వస్తుంది. నువ్వు ఏది ఇస్తావో అదే కంటే నీకు వస్తుంది. నువ్వు అందరికీ ప్రేమను పంచాలనుకో, స్నేహాన్ని పంచు. నీకు అందరి స్నేహం, నేను స్నేహాన్ని పంచాను అందరినీ. నాకు ఎంతో స్నేహం, ఇంతమంది స్నేహితులు అయ్యారు నాకు. సార్ మీరు గొప్ప విజనరీ. అంటే కర్నూలు పిరమిడ్లో మీ దగ్గర ఏం లేనప్పుడే మీరు ప్రపంచం అంతా తిరుగుతా అని చెప్పారు, తిరిగారు. తర్వాత కొన్ని లక్షల అన్ని దేశాల్లో ధ్యాన కేంద్రాలు వస్తాయని చెప్పారు, ధ్యాన కేంద్రాలు వచ్చాయి. పెద్ద పెద్ద సభలు, ధ్యాన యజ్ఞాలు జరుగుతాయని చెప్పారు, జరిగాయి. అట్లా మీరు అనుకునేవన్నీ చేస్తూ వచ్చినారు. మీరు భవిష్యత్తును దర్శించగలుగుతున్నారు. పిఎంసి యొక్క భవిష్యత్ ఏంటి సార్? బీబీసీ ఎలా ఉంది? అద్భుతంగా ప్రపంచంలో అంతటా ఉంది సార్. ప్రపంచంలో ప్రతి ఇంట్లో వస్తుంది సార్. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంది. ఆ బీబీసీ ఎలా ఉందో న్యూస్ ఛానల్స్లో రేపు పిఎంసి మొత్తం టీవీ యుగానికే అలా ఉంటుంది. అంత డబ్బులు రాబోతున్నాయా పిఎంసికి? ఆ వర్షం కురవబోతోంది. పిఎంసి అంటే ధ్యాన సరస్వతి, జ్ఞాన సరస్వతి. సరస్వతికి లక్ష్మి వచ్చి కూర్చుంటుంది. కరెక్ట్ సార్. ప్రపంచం అంతా పిఎంసి అయిపోతుంది. ఎక్కడ ఇచ్చినా పిఎంసి, 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 పిఎంసి. అంతేగా సార్. ₹1 లేకోకుండా టీవీ పెట్టింది సార్ మనం. నా జేబులో ఇప్పటికే రూపాయలు లేదు నాయన. అసలు మీకున్న గట్స్ ఏంటి సార్? అసలు ₹1 లేకుండా పని చేయడం వెనుక గట్స్ ఏంటి సార్ మీకు? ఉంటే బతుకం చెప్తే చేస్తాం, అంతే కదా నాయన. చావంటే లేదని తెలిసిపోయింది. ఇంకేంటి? చావంటే పరలోక యాత్ర తెలిసింది. ఇంకా అయిపోయింది. కేలు కథం. గోల్ కొట్టేశాం. చావు లేదని తెలుసుకున్నప్పుడే గోల్ కొట్టేశాం. అంటే ఈ పనులు చేస్తున్నప్పుడు మీకు ఇసుమంతా కూడా భయం రాదా సార్? దేనికే భయం? ఒక ఊరికి వెళ్ళాలి దాన్ని చెప్పడానికి కోసం, చెప్పలేము అనుకో ఇంకా పడుకుంటాం. స్ట్రైక్ అయింది, మధ్యలో వర్షం వచ్చింది, వెళ్ళలేదు. వర్షం అయిపోయింది, వెళ్ళాము. పని అయితే నా గొప్ప, పని కాకపోతే పక్కవాడి వల్ల కాదు కదా. పని అయినా పని కాకపోయినా ప్రకృతి వల్లే అయింది. పని అయితే అది ప్రకృతి వల్లే గొప్పతనం. పని కాకపోతే ప్రకృతి ఆపింది దాన్ని. అది ఎందుకు ఆపిందో దానికి తెలుసు. ఇంకే మనకి సంశయం ఏముంటుంది, భయం ఏముంటుంది? అంతా ప్రకృతి మీద వదిలిపెట్టేసాం. ముంబై మాస్టర్ మహేష్ అగర్వాల్ గారు కరెక్ట్గా ఈ శాటిలైట్ అయ్యే టైంలో మీ దగ్గర వచ్చి 10 రోజులు ఉండిపోయారు. అది చూడండి, అది అసలు ఎంత అద్భుతం అంటే ఆ సింక్రానిసిటీ గ్రేట్ సార్. అసలు ఆ లాక్డౌన్ టైంలో అంత ఈజీ కాదు. మళ్ళీ సిగ్నేచర్ లాగా ఆయన దగ్గరికి వెళ్ళాలి, డీల్స్కి వెళ్ళాలి, దానికి వెళ్ళాలి, దీనికి వెళ్ళాలి, మేము తిరగాలి, అటు తిరగాలి. ఆయన మీ ఇంట్లో వచ్చి ఉండిపోయాడు. శాటిలైట్ అవ్వాలని తీర్మానించుకున్న మరుక్షణం ఆయన దొరికేశారు సార్. అంతవరకు ఉన్నాడు కదా ఆయన. ఎప్పుడు రాలేదు చూడండి. ఎప్పుడు రాలేదు. వచ్చి లాక్డౌన్ టైంలో రిస్క్ చేసి వచ్చాడు. ఆయన చేసుకుని ఇంట్లో కూర్చున్నాడు. ఈ పని అంతా అయిపోయిన తర్వాత నేను వెంటనే నాకు పని ఉందని వెళ్ళిపోయాడు. మన శాటిలైట్ స్టార్ట్ అయిన వెంటనే ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడే నేచర్ చేయించుకుంటుంది.
నిమిత్త మాత్రం భావార్జున అనేది గొప్ప స్టేట్మెంట్ భగవద్గీతలో. నువ్వు కారణభూతుడుగా కాకుండా కార్యశూరుడుగా ఉండాలి అంతే. కారణం ప్రకృతిది, కార్యం నీది. నిమిత్త మాత్రం భవార్జున, అది మన స్టేట్మెంట్. ఆధ్యాత్మిక పెట్టుబడులు అని చెప్పారు, బాగుంది సార్. చూడబా, నువ్వు ఎంత పెట్టుబడి పెడతావో అంత దిగుబడి వస్తుంది. సార్ కరెక్ట్ సార్. పెట్టుబడి 3 రకాలు: ద్రవ్యము, బుద్ధి, పరిశ్రమ, కృషి. ద్రవ్యం ఏంటి? ఆ విత్తనం నాటాలి, అది ద్రవ్యం. విత్తనం నాటకుండా చెట్టు వస్తుంది ఏంటి? కృషి. రోజు దాన్ని కలుముక్కలను తీసేస్తూ ఉండాలి. తర్వాత టెక్నాలజీ, బుద్ధి. దాన్ని ఎలా బాగా కాపాడుకుని ఎలా పంట వరకు తీసుకెళ్ళాలి, ఎప్పుడెప్పుడు నీళ్ళు పెట్టాలి, ఎక్కువ నీళ్ళు పెట్టినా పోతుంది, తక్కువ నీళ్ళు పెట్టినా పోతుంది. ఈ 3 ఉంటే ఆ బీజం వృక్షమై ఎంతో ఫలాలను వస్తుంది. సో ఆధ్యాత్మిక పెట్టుబడి కూడాను మన కృషి పెట్టుబడి, మన ద్రవ్యమే పెట్టుబడి. ద్రవ్యం అంటే మన బాడీ, బుద్ధి, మన బుద్ధి. ఆధ్యాత్మిక దిగుబడులు వస్తాయి. వ్యవసాయంలో పెట్టుబడులు దిగుబడులు ఎలా వస్తాయో, వ్యాపారంలో పెట్టుబడులు దిగుబడులు ఎలా వస్తాయో, ఆధ్యాత్మికంలో పెట్టుబడులు దిగుబడులు వస్తాయి. నో పెట్టుబడి ఇస్ నో దిగుబడి. 10% పెట్టుబడి తీసుకుంటే 10% దిగుబడి, 100% పెట్టుబడి తీసుకుంటే 100% దిగుబడి. ఇది ఎకనామిక్ సూత్రం. ఇది కరెక్ట్ సార్. ఏ రంగంలో అయినా పెట్టుబడి ఉంటుంది. ఇప్పుడు మన పిఎస్సీ అభివృద్ధికి ఎందుకు పెట్టి నేను నా పెట్టుబడి పెట్టాను, అంత దిగుబడి వచ్చింది. నేను రిజైన్ చేయకుండా ఉంటే ఇదంతా జరుగుండేదా? హైలీ ఇంపాసిబుల్ సార్. రిస్క్ చేసి పెట్టుబడి పెట్టారు సార్. మరి నేను రిస్క్ చేశాను ఆయన. చేశారు, రిస్క్ చేశారు, హార్డ్ వర్క్ చేశారు, అందరి నుంచి హెల్ప్ తీసుకున్నారు. అడుగు తిన్నాను కదా. అవును సార్. కానీ మీరు అడిగేవాళ్ళు కదా సార్, అలా తెచ్చిచ్చారు చాలా వరకు. మీకు మొహమాటం. మీకు అడగడంలో మీరు వీక్ సార్. అడగడంలో మీరు వీక్ సార్. ఆనంద్ స్ట్రాంగ్ సార్. ఆయన బాడీ స్ట్రాంగ్, ఆయన అడగడం స్ట్రాంగ్ అయ్యా. అడుక్కు తినడంలో స్ట్రాంగ్ సార్ నేను.